పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రైల్వే స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, అంజిరెడ్డి హాస్పిటల్ సెంటర్లలో ఏర్పాటు చేసిన రాజశేఖర రెడ్డి విగ్రహాలకి పూలమాల వేసి నివాళులర్పించి స్వయంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పట్టణ నడిబొడ్డులో టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మహానుభావుడు, మహానాయకుడు 2009లో మళ్ళీ రెండోసారి పార్టీని గెలిపించి అధికారంలోకి వచ్చి తాను చేసిన వాటికే ఓట్లేయమని మొట్టమొదటిసారి ఈ దేశంలో తాను ఏం చేశానో దాని మీద ఎలక్షన్ జరగాలి 2004 నుంచి 2009 వరకు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, జలయజ్ఞం కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, జరిగిన పరిణామాలు రాష్ట్రం విడిపోయింది, అల్లకల్లోలమైంది. కానీ రాజశేఖర రెడ్డి గారు తీరిన లోటు ఎవరు భర్తీ చేస్తారంటే మరి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అక్రమ కేసులు పటాపంచలు చేసుకొని మళ్ళీ 2019లో వచ్చి మంచి ప్రభుత్వాన్ని అందించారు. సరే, రాజకీయాల్లో గెలుపుకోవడం సాధారణం. కొన్నిసార్లు అబద్ధాలను కూడా ప్రజలు నమ్ముతారు, ఆశపడతారు. అలాగే మొన్న 2024లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మోసపోయారని నిఘాలు పడుతున్నారు. తప్పకుండా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి, ఒక మంచి ప్రభుత్వాన్ని అందించడానికి 3-4 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అప్పటి వరకు ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకుడు Vamos,